అందరికి శనాతి బిడ్డలారా ఇక మీ నర్సే తాత దునియా మీద ఏం జరుగుతుంది ఏంది ఏం కదా చక్కర్లు కొట్టే ముచ్చట్లు పట్టుకొని వచ్చాడు మరి ఆలస్యం ఎందుకు ముందుగా ఏముంటాయి తలకాయ వార్తలు ఇక ఎందుకు చూద్దాం పని ఇక దినం జనాల నాలుకల మీద నాట్యమాడే ఉండే కదా మల్లారెడ్డి పటేల్ పేరు ఇక మల్లారెడ్డి పటేల్ పేరు ఇప్పుడు మన తెలంగాణ టీవీలో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వచ్చిందిలా ఎందుకంటే ఇక మరి తాడుకు బట్టి లేదు తగులుకు బట్టి లేదు గుంజకెందుకమ్మా గుంజులాట అన్నట్టు ఎందుకు ఇప్పుడు ఈ మల్లారెడ్డి పటేల్ని ముంగటేస్తారు అంటే మరి కథ గట్ల ఉంది మల్లారెడ్డి పటేల్ వద్దంటుంటే వార్తలకు వస్తుంటుల్లా ఇక చూడరు ఎట్లా ఉందో గీడ బాగోతాము రైట్ ఇవాళ మీకోసం మన తెలంగాణ టీవీ ఒక గరం ముచ్చటే పట్టుకొచ్చిందిలా ఇక మరి గచ్చపొద మీద ఇసుక వేసి కయ్యానికి కాలు దువ్వినట్టు ఈ పోరగాళ్ళ లడాయి ఏంది ఈ విద్యార్థుల లొల్లి ఏంది అని మీకు అనుమానం వస్తుండొచ్చు ఇక మరి కథ మతలం ఏంటంటే గాలికి ఉట్టి ధూళికి పెరిగినట్టుగా మల్లారెడ్డి కాలేజీలో ఈ రకంగా ఉందాట చదువుకునే పోరగాళ్ళ సకదానం ఇక ఏం చెప్పాలి ఎట చెప్పాలి ఇప్పటికీ అన్నంలో పురుగులు వస్తున్నాయి కూరలల్లా పాసిపోయిన కూరలల్లా ఏదో మిడతలు వస్తున్నాయి జొర్రికలు వస్తున్నాయి ఈ రకంగా వస్తే మేము ఆరోగ్యంగా ఎట్లా ఉంటాము ఎట్లా చదువుతాము ఏంది అన్యాయం అని ఎన్నోసార్లు రచ్చ చేసి రోడ్లు ఎక్కిర్రు విద్యార్థులు అయినా కానీ మల్లారెడ్డి కాలేజీలో పనిచేసే ఎవరైతే ప్రొఫెసర్లు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా చేస్తున్నారు అట మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు లక్షల ఫీజులు వసూలు చేసి మమ్మల్ని ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు అనేది కూడా పోరగాళ్ళు ఎన్నో మాట నోరు వారేసుకున్న ముచ్చట మనం అందరం విన్నాం కానీ ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే ఇక నిన్న మొన్న మరి అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న ఒక పోరగాడట ఎగ్జామ్ హాల్లో పరీక్ష రాస్తానే కింద పడిపోయిందట ఇక మరి అక్కడ 2-3 సార్లు కూడా ఉన్నారట ఆ సార్లు ఓరసూపుతోటి చూసి చూడనట్టుగా పక్కపట్టి పోయిరు కానీ అయ్యో మరి పిల్లగాడు గిలగిల కొట్టుకుంటుండు కోడి పిల్లోలే ఆయన దాఖాన్ని తీసుకుపోతాము చికిత్స చేపిస్తాం అన్న సోయి మాత్రం రాలేదట అందుకనే రేపు కూడా మాది కూడా ఇదే పరిస్థితి కనీసము ఇక్కడ ఒక అంబులెన్స్ అన్న గతి ఉందా అగ్రికల్చర్ ఈ యొక్క యూనివర్సిటీలో రేపు మాకు కూడా ఇదే పరిస్థితి వస్తే సార్లు గిట్నే పోతారా అని ఈ రకంగా రచ్చ చేస్తున్నారు ఆ పోరగాళ్ళు అయినా మల్లారెడ్డి పటేల్ను ఒక మాట మన తెలంగాణ టీవీ అడుగుతుంది ఇప్పటికీ ఎన్నోసార్లు రచ్చ చేసి బదనాం చేసి లేనిపోయిన నిందలని మోపుతురని చెప్తుండు మరి ఎప్పుడు ఈ రకంగా మరి కాలేజీలో ఎన్ఎస్యుఐ వాళ్ళు మరి వాళ్ళ విద్యార్థి సంఘాల వాళ్ళు వీళ్ళు ఏబీవీపీ వాళ్ళు వచ్చి గిట్లా గంటకు వచ్చినట్టుగా బజార్లకు వేసి రచ్చ చేస్తుంటే మల్లారెడ్డి పటేల్కి ఏమనిపిస్తూ లేకుండా అరే మళ్ళీసారి తప్పు చేయదు ఒకసారి తప్పు చేసాము మళ్ళీసారి తప్పు చేయొద్దు అన్న సోయి ఎందుకు వస్తలేదు మల్లారెడ్డి పటేల్కు అని ఇక ఈ నోట ఆ నోట ఒకటే గుంపిస్తున్నారట మొత్తానికి కాలేజీ సిబ్బంది వాళ్ళు వచ్చి సమాధానం చెప్పేదాకా పోరగాళ్ళు మాత్రం అందరు కలిసి గట్టిగా గుమ్మాకి చక్కాయ గుంపు కూడి గిట్ట సవాలు ఇసిరిరులా ఇక ఇంతనే మైకులు వీడియోలు మీడియోలు అది ఇది షెడ ఈ పడే తీసుకొని వస్తే పోరగాళ్ళ ఆంబాయం అంతా ఎల్లగాకిర్రు మరి ఇప్పటికైనా మల్లారెడ్డి కాలేజీలో ఈ నొల్లి పుట్టకుండా ఉంటుందా రానున్న రోజుల్లో పోరగాళ్లకు మరి ఏదో అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారా ఇంకా సకల సౌకర్యాలు ఎందుకు కల్పిస్తలేరు మరి మల్లారెడ్డి పటేల్ నోరు తెస్తే నేను పాలమినా పూలమినా కోటీశ్వరునైనా కష్టపడాలి అని చెప్తాడు మరి ఇదేంటి లక్షల ఫీజులు వసూలు చేసే ఇగో ఈయన కోటీశ్వరుడు అయిండు అనేది ఇగో ఇప్పుడు ఈ పోరగాళ్ళ ఆంబాయం వల్ల అంటే చూడుర్రి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు ఎవరినంటే మల్లారెడ్డి పటేల్ పాల ముచ్చట పూల ముచ్చట ముంగటేసుకొని సాగదీస్తుండు అని ఈ రకంగా పోరగాళ్ళు ఆయాసం వెళ్ళగక్కుతురులా చూద్దాం మరి ఇప్పటికైనా మల్లారెడ్డి పటేల్ మరి సోచాయించి రేపు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాడా మళ్ళా గిరే కథ నడిపిస్తాడా అనేది కూడా మరి ఎదురు చూడవలసిన అవసరం ఎంతైనా ముందులా ఫస్ట్ ఇయర్ అగ్రికల్చర్ చదువుతున్నాను మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ లోని కనీసం పడిపోతే బెంచ్ మీద నుంచి బయటికి వెళ్ళిపోయారు కొంచెం కూడా హ్యూమానిటీ అనేది లేకుండా తర్వాత మా ఫ్రెండ్స్ వెళ్ళి తీసుకొస్తే కిందకి 40 minutes వెయిట్ చేయించారు మళ్ళీ తర్వాత ఇప్పటికి కూడా ఇంత జరుగుతుంటే ఆ క్లాస్ రూమ్ లో ఉన్న ఫ్యాకల్టీ ఇద్దరు ఇంకా బయటకు రాలేదు క్యాబిన్స్ లోనే ఉన్నారు తర్వాత అసలు మాకు మినిమం ఫెసిలిటీస్ అనేది లేవు చనిపోతుండే మాకు ఈ రోజు తనగైంది రేపు మాకు కాదు అని గ్యారంటీ ఏంటి ప్రాణాలు పోతుండే పర్మిషన్స్ ఏంటని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు వాళ్ళని మాకు ఆన్సర్ అనేది దొరకట్లేదు అసలు సెకండ్ ఇయర్ అగ్రికల్చర్ బిఎస్సీ మల్లారెడ్డిలో చదువుతున్నాను సో మేము ఏమంటారు తను చనిపోయిన తర్వాత ఇప్పుడు కాయిన్ మింగి చనిపోయిందని ఆరోపణలు చేస్తున్నారు మరి అది చాక్లెట్ చిన్న పిల్లలు చాక్లెట్ తినడానికి చాక్లెట్ కాయిన్ తిని చనిపోయిందని చెప్తున్నారు ఇది ఎంతవరకు రైట్ మరి మీరే క్వశ్చన్ చేయండి ఇప్పుడు వాడు ఇక్కడనే మినిమం 40 minutes వరకు వెయిట్ చేయించిందంట అదని ఇదని లాస్ట్ కి మీరు ఏమని చెప్తున్నారు
ఉంటాయా లేవు అసలు? ఉంటాయి అంకుల్, కానీ ఏమంటారు అంబులెన్స్ అనేది లేకపోవడం వల్లనే. ఇది ఒక్క అగ్రికల్చర్ స్టూడెంట్ కి మాత్రమే కాదు, ఇది హోల్ ఇండియాకి వర్తిస్తుంది. కేవలం ఒక ఆక్సిజన్ సిలిండర్ లేక ఇప్పుడు వాళ్ళు చనిపోయిన స్థితి అయిపోయింది. ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు? ఫస్ట్ ఎయిడ్ ఎందుకయ్యా ఈ పీస్ చీరలు మమ్మల్ని చూడు మా అందం చూడు అని బతుకమ్మ పండుగ గోలిగా మేము ఇస్తున్నాం బతుకమ్మ చీర అని 100 రూపాయల చీర పెడుతున్నారు. ఏమంత పోయి అని ఇక నీ దండం పెడితే కేసీరావయ్య అయ్యామల ఒక్కొక్క మహిళ దుమ్మెత్తి పోసింది. ఇక మరి అమ్మో గసవంటి నింద బదునా మనం మొయ్యొద్దు అని రేవంతమయ్యా కొత్త ఆలోచన చేస్తుండట. ఇక చూడు ఇక నువ్వు బట్ట నేను బట్ట దసరా పండుగ రానే వస్తుంది. ఇక మరి దసరా పండుగ ఆనాడు పెద్ద మనిషి కేసీరావయ్య ఆయామల బతుకమ్మ చీర అని ఇచ్చిండు ఇంటింటికి రేషన్ కార్డు ఉన్నోళ్ళకు. కానీ ఇప్పుడు రేవంతమైన సర్కారు ఏం ఆలోచన చేస్తుందంటే ఈ బతుకమ్మ చీరలు ఇస్తే అసలు నాణ్యత లేని చీరలు ఇచ్చిండు కాబట్టి అసలు మాకు ఏం బాగలేదు, మాకు కంటికి నజర కొడతలేవని మహిళలు రోడ్ ఎక్కి ధర్నాలు చేసిరు. ఏమి చీరలు ఈ చీరలు 100 రూపాయల చీర పీసు పితక చీరలు మాకు ఇస్తే మేము ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా చేయాలి, ఎట్లా తిరగాలి రోడ్ల మీద, వాళ్ళ బిడ్డ ఈ చీర కట్టుకొని తిరుగుతుందా అని ఎన్నోసార్లు మహిళలు కేసీరావు మీద మన్ను దుమ్ము పోసిరట. ఇక ఇదే ముచ్చట చడిగన్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రము అమ్మో ఈ బదనా మనకొద్దు, ఈ ఆడోళ్ళు చదవకుండా తక్కువలు గారు, మనల్ని ఏమో చేస్తారు ఏమో అంటారు, మళ్ళీ బదనా మోపుతారు, మనం ఏం చేయాలి ఎట్లా చేయాలంటే వీళ్ళకి ఏమైనా వస్తు రూపంలో ఇద్దామా, ఎట్లా ఇద్దాము, ఏమి ఇద్దాము, పక్క రాష్ట్రాలలో పండుగ పబ్బాలకు ఏమి ఇస్తారు, మనం ఏమి ఇద్దామని దీని మీద సుదీర్ఘంగా మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి సలహాలు తీసుకుంటా సూచన తీసుకుంటా ఇక మరి ఆలోచన చేస్తుండట. చూడారా మరి బతుకమ్మ పండుగకు ఈసారి గిఫ్ట్ ఏమి ఇస్తుండో మరి ఏమి ఇవ్వబోతాడో మునుముందు చూద్దాములా. అమ్మా ఏగన్ల తల్లి నీకు పబ్బతి, నేను చేసేది తప్పని తెలుసు కానీ ఇది ఏయకపోతే నాకు పూట గడవదు తల్లి. ఎక్కడ ఏది చూసినా కానీ లాభం లేదు. ఇండ్లలో జ్వరం పడితే ఇరగదంతారు, పోలీస్ స్టేషన్లలో అత్తగారి ఇంటికి పోయి చిప్పకూడు తినవలసి వస్తుంది. అందుకనే ఇక నేను తట్టుకోలేక నీ కాడికి వచ్చిన తల్లి, నువ్వేమనుకోకు తల్లి అని ఒక దొంగ బట్టబాజు కాడు ఒక దేవత కాడికి వచ్చి ఏం చేసిండో చూడు ఉద్దాగం. అమ్మ తల్లి గంగమ్మ నీ కాలు ముక్త తల్లి, నన్ను మాత్రం ఏం చేయొద్దు తల్లి. నేను నీ కాడికి వచ్చింది నీ మీద ప్రేమతోటి నీ మీద అభిమానంతో నీ కాలు ముగ్గుదామని ఇక అట్లా వచ్చింది అనుకునేవు తల్లి. కాదు నా ఇంట్లో నాకు పరిస్థితి బాగలేదు, నా పిల్లలు నాకు తాగుతందుకు పైసలు ఇస్తలేదు తల్లి. ఎటనలా చేసి నీ పేరు మీద ఉన్న బంగారు గొలుసు అమ్ముకుంటే నా పూట కట్టుతట్టుంది తల్లి, లేకపోతే నాకు స్వాభావరణం ఏముంది అని ఈ రకంగా పబ్బతి బట్టి ఈ బడవ బజ్జాది గాడు పాపం చిత్తూరు జిల్లాల మదనపల్లెలో గంగమ్మ దేవాలయంలో గంగమ్మ మెడ మీద ఉన్న బంగారు గొలుసు ఎత్తుకొని పోయిండుల్లా. ఒక్క తీరుగా మొక్కి చూసిర్రా ఈ శుద్ధపూస వ్యవహారం ఎంత ముద్దుగుందో. అంటే మరి తల్లి మీద భక్తితోట లేకపోతే మరి దొంగతనం చేసినాక తల్లి శిక్షిస్తుందో ఏమో చంపుతుందో ఏమో అని ఈ రకంగా గంగమ్మని నన్ను క్షమించు తల్లి, నేను మాత్రం దొంగతనం చేస్తున్నా, అది నీ బంగారు గొలుసే ఎత్తుకపోతున్న తల్లి అన్నట్టుగా ఇట్లా చేసి ఈ దొంగ దగులుబాజిగాడు తాగుతందుకు అమ్మవారి బంగారు గొలుసుని అమ్ముకుండులా ఈయన ఇంట్లో పీరిగెల్లా. ఇక చూడు ఎంత ముద్దుగుందో భాగవతం ఏంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో గాలి హవా ఎవరిది నడుస్తుందంటే ఏం చెప్తారులా ఎటుబడి ఇక మరి రాష్ట్రానికి పెబ్బ అధికారం చేపట్టిండు గద్దె మీద కూర్చుండు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిదే అవా అంటారు. కానీ కాదట, ఆయన అన్నదమ్ములదే నడుస్తుందట అవా. ఇక చూడు పోని పాడైపోను గారా. ఇక ఆనాడు మరి పెద్ద మనిషి కేసీరావుకు బిడ్డతోని కష్టకాలం ఉంటే ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి పాడైపోను గారా అన్నలతోటి కష్టకాలం వచ్చిందటనుల్లా.
ఇక వెనకడికి మరి ఇక అల్లుడు బిడ్డ కొడుకు అని కుటుంబ పాలన ఎట్లా అన్నారో ఇప్పుడు గదే తరీక నడుస్తుందట తెలంగాణలో. ఏమన్నా అంటే ఇటు జగదీశ్వర్ రెడ్డి, అటు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి. ఇక ముఖ్యమంత్రి ఏడ ఉంటాడో ఏం పోతాడో కానీ వాళ్ళకంటే ముందుగాల అన్నదమ్ములే ఆస్తలేరు అనే కాడికి వచ్చింది కథ. ఇక అసలు ముచ్చట ఏంటంటే నీ పాడైపోను ఇక మరి కొడంగల్ నియోజకవర్గంలో అదే మన రేవంతమయ్య సీఎం. ఇక ఆయన ఇలాకాలన్నట పాపం మరి ఇక రైతులు ఒకటే అన్నమో రామచంద్ర అని అంగ అరుస్తుర్రట. ఎందుకు వీళ్ళకు ఏం కష్టం వచ్చిందంటే ఇక మరి ఇక్కడట ఫార్మా కంపెనీలు కడదామని దిగుతుర్రట. అయ్యయ్యో మేము బతికేది ఎట్లా, ఈ ఫార్మా కంపెనీలు వస్తే ఈ వాయు కాలుష్యంతో ఈ వాసనతోటి మా పంట పొలాలు బతకాయి, మేము బతకము, చర్మ రోగాలు వస్తాయి, దద్దుర్లు వస్తాయి, మా బతుకులు ఆగమైపోతాయి, మా బతుకుల్లో చీకటి నిండిపోతుంది అని ఈ రకంగా రైతన్నలు ఆంబాయం వెళ్ళగలుగుతుంటే తిరుపతి రెడ్డి పటేలు రేవంత్ రెడ్డి అన్న ఓ అమ్మ మొత్తానికి ఏది ఏమైనా ఇక్కడ ఫార్మా కంపెనీ రావాల్సిందే అని పట్టుబడుతుండట. ఇక ఏం చేయాలి ఎట్లా చేయాలని లాభం లేక ఇక ఈ రకంగా కేటీఆర్ కాడికి వచ్చి ఆయాసం ఒకటే చెప్పుకుంటుర్రులా గిట్ల సంగతి గిట్లా అని చూడాలి. మరి పంచాయతీ సలహకుండా మొత్తానికి రేవంతమయ్య చుట్టుకుంటుందిలా. ఇక మరి రేపే పెట్టవుతుందో ఏం కదో కానీ కేటీఆర్ అయితే వీళ్ళకు మీ పంచాయతీ నేను తస్వ చేస్తా, మీకు అండగా ఉంటా అని చెప్పిండట. ఇక మరి ఎట్లయితుందో ఏం పోద్దో చూద్దాముల్లా ముందు. ఇక ఆకతాయి పోరగాళ్లకు అడ్డగాలు వేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీదే పోయే వ్యవహారానికి స్వస్తి పలకవలసిందే నువ్వు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 1వ నెల నుంచి 1వ తారీఖు నుంచి ఇక మరి కథ ఏదో తారుమారు కాడికి వచ్చిందట. అసలు ఏం జరుగుతుంది, ఎట్లా, ఏంది, ఏం రూలు అంటే ఇగో గీ రూలు ఎనోరి. ఇక సైకిల్ మోటార్లు ఇరికించుకొని బుర్రా సందులు బొందులు రోడ్ల మీద అటు ఇటు పనుల మీద గాలించేవో పబ్లిక్ మీకోసమే ఇగో మన తెలంగాణ టీవీ ఒక శుభవార్త పట్టుకొచ్చింది. అంటే మరి మీకైతే కొంచెం అటు ఇటు కొంచెం పానం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక ఎలిమెంట్ పెట్టుకుంది సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కొత్త రూల్ వచ్చిందట. పుసుక్కున ఎలిమెంట్ మర్చిపోతురు, వెనకంగా ఎవరైనా కూర్చున్నా కానీ వాళ్ళు కూడా ఎలిమెంట్ పెట్టుకోవాలన్నట. ఇక లేకపోతే దోషితుల గాచారమేనట. 3 నెలల లైసెన్స్ కొత్త సస్పెండ్ చేస్తారట. ఇక మళ్ళీ పోతే 1000 రూపాయల పైచీలకు జరిమానా చేస్తారట. ఇది సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కొత్త రూల్ అమల్లోకి వస్తుందట. ఇక మరి మీరు ఎట్లా చేస్తారో ఏం కథో కానీ హెల్మెట్ మాత్రం మర్చిపోకుర్రు. అయినా ఇది విశాఖ జిల్లా కలెక్టరు బాగానే ఆలోచన చేసిర్రు. కానీ ఈ పబ్లిక్ ఎందుకు సోయిస్తలేదు, అరే నేను హెల్మెట్ పెట్టుకోకపోతే నా పానగా పోయేది అన్న సోయి ఎందుకు వస్తలేదు వీళ్ళకు. పాపం విశాఖ జిల్లా కలెక్టరు, నగర పోలీస్ కమిషనరు ఒక్క తిరిగి ఆలోచన చేసి లాభం లేదు అన్నట్టుగా ఈ రకంగా మొత్తం పబ్లిక్ సవాల్ వేసి చెప్తున్నారట. లేకపోతే మాత్రం తోలు తీస్తాము, 1000 రూపాయల జరిమాను, ఇక ఈ రకంగా మీకు 3 నెలల లైసెన్స్ సస్పెన్షన్ చేస్తాం అన్నా కానీ మరి ఎంతమంది బద్మాషిగాలు మరి నిజంగా ఈ మాట కట్టుబడి ఉంటారు ఏం కథో కానీ మొత్తానికైతే మన ప్రాణానికే పాపం పోలీసు వాళ్ళు తిప్పల పడుతుర్రులా. జర ఇప్పటికైనా సోచాయించి హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయరు, లేకపోతే ప్రాణాలు గంగర కలిసిపోతాయి వీళ్ళు. ఇదేంద్ర నాయన, ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోనం పెట్టినట్టుగా కడుపార బువ్వ పెట్టి సేద తీర్చి షెడో పడ్డో వ్యవహారం చేసి సంసారాన్ని నడిపించిన పెద్ద మనిషి కేసీరావయ్యను కాదని రేవంతమయ్యని ఎన్నుకుంటే ఏముంది, ఎనుగుల చిప్ప ఎనుగులే అన్నట్టుగానే ఉంది కదా అని రైతులు గోలు పెడుతుర్రట. ఇగో గిట్లా ఎదురు చూస్తూ ఉండరట. ఏటికి ఘాటికే చూడు. రేవంతు ఎంత పని చేసేవయ్యా రేవంతు. ఈ బదనాలు ఎన్నాళ్ళు మోస్తావు, ఈ నిందను ఎన్నాళ్ళు మోస్తాము. మేము ఏదో అనుకుంటే ఏమో చేసేవి. ఆనాడు కేసీరావు రైతు బంధు కింద 10,000 ఇస్తే, నేను రైతు భరోసా కింద నన్ను గెలిపిస్తే గద్దెనెక్కిస్తే నాకు తెలంగాణ పగ్గాలు చేతికిస్తే నేను 15,000 ఇస్తా అంటివి. ఏదయ్యా ఉత్తమాటలు చేసేవి. ఇంతవరకు ఏది లేదు, ఎక్కలేదు. పెన్లాల మీద పుస్తలమ్మి అప్పులు తెచ్చి ఇక ఈ రకంగా మేము పంట చేనుకు పెట్టుబడి పెట్టుకుంటున్నావు. నువ్వు ఏడంగా చేస్తావు, ఎప్పుడు చేస్తావు, ఏంది ఏం కథ అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావు. అయినా ఇంత
ఇంతవరకు ఏది లేదు ఎక్కలేదు సారు అని ఈ రకంగా. ఎందుకంటే మేము పుసుక్కున్న ఆనాడు ఏమి నమ్మినామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ కుటుంబంలో పుట్టినోడు, వ్యవసాయ సాధక బాధలు తెలిసినోడు కాబట్టి మనకు ఇంతో అంతో మేలు చేస్తాడని రైతులు నమ్మితే ఇవాళ ఏం సకదానం నమ్మితిరా సిద్ధ అంటే ఏమో చేసినట్టే ఉంది మా బతుకు అని రైతులు గుడ్ల నిండా నీళ్లు తెచ్చుకొని ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నా. చూడాల మరి రేపు మరి రేవంతమయ్య మాట నిలబెట్టుకుంటాడా? ఇప్పటికే రైతు రుణమాఫీలో లెక్కలేని తప్పులు ఉన్నాయని మొత్తం సగమడ రైతులకు ఆపేసిరట రైతు రుణమాఫీ. ఇక ఇక్కడ అటు బ్యాంకు చుట్టూ తిరుగుడు, ఇటు అధికార చుట్టూ తిరుగుడు, రైతులు గగ్గోలు పెడుతున్నారు రోడ్ల మీద. ఇక ఎట్లయిద్దో ఏం పోద్దో నువ్వు ఈ 9 నెలల పరిపాలనలో రేవంతమయ్య కదే సురుకులు పుట్టిస్తున్నారు రైతులు. ఆయనకు పదవి ఇవ్వద్దు. ఆయనకు కనుక మీరు పతాకము ప్రేమతోటి అభిమానంతో పదవి ఇస్తే కనుక నేను మాత్రం బట్టలు చింపుకుంటా. ఎంతవరకైనా పురస్తే దేనికైనా పురస్తే కొసకు తాడో పేడో తేల్చుకుంటా కాంగ్రెస్ పార్టీలా అని ఒక ఎమ్మెల్యే ఈ రకంగా అంటుండట నువ్వులా. ఎందుకంటే ఆయనకు మాత్రం పదవి రావద్దట. ఎవరో ఆయన ఇందాం. ఇప్పుడు పిల్ల తప్పు చేస్తే తల్లి ఒప్పుకుంటుందా? నా బిడ్డ సొక్కం పూస అని ఈ రకంగా చెప్పుకుంటుంది బయట. కానీ తల్లి మరి ఏ రకంగా ఎట్లా ఏంది ఏం కదా అంటే ఎరుకున్నా కానీ లోపల దాచుకుంటుంది గడియ తల్లికన్నా. ఇప్పుడు సొంత పార్టీ మనిషి ఎవరైనా తప్పు చేస్తే ఊకుంటారా? మా పొరగానికి ఏది తెలియదు, మా కార్యకర్త ఏందనుకుంటున్నావు, నిప్పు అని ఈ రకంగా జవాబిస్తారు. అదే పక్క పార్టీ వాడు ఎవడన్నా పుసుక్కున చేయరాని పని పొరపాట్లు చేస్తే బారు బోరు బచ్చానపేట అట్ట చేసిండు ఇట్ట చేసిండు అది ఇది అంత చూస్తాం తేలుస్తాం అని ఇక స్టేషన్లలో కేసులు పెట్టుడు, సోషల్ మీడియాలలో నిందలు మోపుడు ఇదే జరుగుతుంటుంది. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే సొంత పార్టీ ఎమ్మెల్సీ మీద మన్ను దుమ్ము పోసుకుంటా కాంగ్రెస్ కార్యకర్తల వాళ్ళని ఉసిగొల్పుకుంటా బల్మూరు ఎంకటి మీద నీ దండం పెట్టి నిప్పులు పోస్తుంటులా ఈ మకాన్ సింగ్ ఠాకూర్ ఎమ్మెల్యే. అమ్మ అసలు ఏంది ఏం కథ అంటే ఆయన మళ్ళీ యూత్ ప్రెసిడెంట్గా కావద్దు, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్గా ఆయనే ఉండాలి, నా ఎప్పటికీ వేరే వాళ్ళు లేరా అని గిట్లా కార్యకర్తల్ని రెచ్చగొడుతుండులా ఒక సభల. ఇక ఇదంతా ఈయన కాంగ్రెస్ పెద్ద ముత్తైదువులు వామ్మో మళ్ళీ కలంపం పుట్టిందిరో దేవుడా, తీర స్థానిక సంస్థల ఎన్నికల ముందరనే గీ కంప పెట్టిండేవురా ఈ మనిషి అని ఇక నెత్తి నోరు రెండు కొట్టుకుంటున్నారట. ఇక మరి ముఖ్యమంత్రి రేవంత్ కూడా ముక్కున వేలేసుకొని చూస్తున్నట. ఏంది కావచ్చు ఈ గందరగోళము. అసెంబ్లీ ఎలక్షన్లలో ఊపినాం, పార్లమెంటు ఎలక్షన్లలో పడుకుంటూ లేచుకుంటూ పోయినాం, ఆఖరికి ఈ స్థానిక ఎలక్షన్లలో మన పని ఏమవుతుందో అని పాపం రేవంతమయ్య పరచాన పడ్డాడట. ఈ ముచ్చట విన్నాక చూడాలి మరి రేపు ఏమవుతుందో ఎట్టబోద్దో రాజకీయ సలహా. జక్కిడి శివచరణ్ అవకాశం ఇద్దాం, ఒక సామాన్య కార్యకర్తకి అవకాశం ఇద్దాం. ఈ పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్కరిని మనం అవుతా ఉన్నాం. గతంలో ఏ రకమైతే పోటీగా మా ఓట్లేసి గెలిపించామో పెద్దపల్లి జిల్లాలో అది విజయనగరంలో మంత్రిలో రామనగరంలో ఆదిపల్లిగా లక్ష్మణ్ దగ్గర ఈరోజు అదే మాదిరిగా మా ఇక్కడ మంత్రిలో కూడా ఈరోజు కూడా శివ కోరికో ఇది ఎక్కడి గమ్మతులో ఈ పంచాయతీ పాడుబడ. ఇక ఇంట్లో ఇచ్చంతరం ఏంటంటే పెళ్ళమ్మవాడు పంచాయతీ పెట్టుకోరు. అసలు భార్యని భర్త కొట్టిండో కొట్టలేదో కానీ పోలీస్ స్టేషన్లో పోయినాక పోలీస్ కడుపు చల్లకుండా లాఠీ తీసుకొని కొట్టిండు. అమ్మ అయ్యో రామా ఇది ఎక్కడి రాష్ట్రంగా ఎవరా నాయన, మొగడన్నా కొట్టిండో కొట్టలేదో కానీ పోలీసు కొట్టినవరా అని సోషల్ మీడియా సంఘపులు గరానికి వచ్చారు. ఎక్కడ ఏంది ఏం కథ అంటే ఇగో ఇక్కడ చూడదు. ఇక భార్య భర్తలు అన్న కాడ ఎన్ని తీర్ల పంచాయతీలు ఉంటాయి. ఒకటి తీట పంచాయతీ ఉంటుంది, ఒకటి సంసారం వెళ్ళని పంచాయతీ ఉంటుంది, ఒకటి అప్లకూడి పంచాయతీ ఉంటుంది, ఒకటి పెన్నం పిల్లల పంచాయతీ ఉంటుంది. ఒకటి దండం పెట్టి ఒక్క తీరుగాన సముద్రమైన ఈదొచ్చి కానీ సంసారం చేయలేము అనేది పెద్దల మాట. మరి గది తెలవకుండా వచ్చిన ఈ పోలీసులకు అరే వీళ్ళు సంసారం చేస్తలేరా నీ పాడైపోగారా. పెన్నమ్మగుడు పంచాయతీ పెట్టుకొని పోలీస్ స్టేషన్లో పోతే అది పెన్నమ్మగుడు పంచాయతీ ఏముంటుంది.
పొద్దుదాకా పంచాయతీ పెట్టుకుంటారు, పొద్దుకంగా కలిసి ఉండేది. ఇదంతా జగన్ పెరిగిన సత్యం. కానీ ఈ జగిత్యాల జిల్లా మెట్పల్లి కాడ పెళ్ళమ్మగూడు పంచాయతీ పోయి పోలీస్ స్టేషన్లో పోతే ఇక ఆడ నువ్వో మాటలా నేనో మాటలా జర్ర ఏదో గడబడ మళ్ళీ అయిందట. ఆహా, ఇదంతా మీరు మాకన్నా ముందరనే తిట్టుకుంటారా అని ఇక అక్కడ ఏసై ఒక మహిళా కానిస్టేబుల్ పోయి ఇక వాళ్ళని ఇయ్యర బాగానే ఆడుచుకున్నారు అట. నువ్వులా ఇక పెద్ద మనిషి ఏసై అయితే వరకు లాఠీ తీసుకొని ఈడంగా ఆడంగా ఓ అమ్మ బర్ర కొట్టినట్టే కొడుతుండే అట. నీ పాడైపోరు కదా, ఏంది గందరగోళము, పెళ్ళమ్మని పంచాయతీ ఇవ్వడం చెప్తాడా? లోకం మీద తీర్మానం చేసి మొగోడు ఉండా పెళ్ళమ్మని పంచాయతీ ఇంత మటుకు కూడా ఈ పోలీసులకు అర్థం కాకపోతే ఏం చేయాలనులా అని సోషల్ మీడియా సంఘపోళ్ళు గరానికి వస్తురులా. అవును, ఓ పచ్చపాటి పెబ్బ చంద్రబాబు, ఏందే మీ తరీగా మిమ్మల్ని గెలిపించింది, మీ చేతికి పగ్గాదించింది జనాలని ఉద్ధరియడానిక, జనాల సమస్యలు తీరుస్తుందికా, లేకపోతే జనాలను చంపుతుందికా అని మన్ను దుమ్ము పోస్తున్నారట. ఎందుకు, ఎట్లా, ఎవరు దీనికి మచ్చ ఎవరు తీస్తున్నారు అంటే ఇగో గీనే పెద్ద మనిషి ఇనూరి ఏమన్నాడు. వినాశకారి విపరీత బుద్ధి అని పెద్దలు ఆనాడు ఎందుకు అన్నారు? గిందుకే కావచ్చు నువ్వులా. అరే గడ్డపారలే గాలి గొడకపోతున్నారా నాయన అంటే ఉల్లిగడ్డ పొట్టు వచ్చి నాగతి ఏంది అన్నట్టుగానే ఈ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ అసలు తరాతోక లేకుండా ఎట్లా మాట్లాడుతుండు, ఎందుకు మాట్లాడుతుండు, ఏమన్నా అన్నం సందం ఉందా ఈ రాజశేఖర్ మాటలు అని ఒక్కటే అంటుర్రట ఏపీ జనాలు. ఎందుకంటే ఇగో మండలానికి ఒక వైసీపీ లీడర్ని పీకండి, ఇద్దరు అమ్మో ఇద్దరినట, ఇద్దరిని పీకాలన్నట. అంటే గింత గుండగిరా, గింత దాదాగిరా, గింత విచ్చలవిడిగా బహిరంగంగా ఇద్దరిని వీకుర్రి, మండలానికి ఇద్దరిని వీకుర్రి, మీకు చేత కాకపోతే నాకు చెప్పుర్రి, నాకు ఫోన్ చేయర్రి, నేను మీకు మనసులో పంపిస్తా అని గింత ఉత్సాహము, గింత ఆవేశము, ఆయాసము ఎందుకు వస్తుంది? ఎందుకు మాట్లాడుతున్నట్టు, దేని చూసుకొని మాట్లాడుతున్నట్టు? అంటే జనాలు గెలిపించింది పీకడానికేనా? జనాలు గెలిపించింది చంపడానికేనా? జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు, ఆయన తప్పు చేస్తుండు అని జనాలు అర్థం చేసుకొని పచ్చ జెండాకి పట్టం కట్టింది. ఇగో వీళ్ళు టీడీపీ ఎమ్మెల్యే ఈ రకంగా బుడ్డా రాజశేఖర్ మాట్లాడంగానే ఇక నీ దండం పెట్టి సబ్బండ వర్గాలు దీని మీద కౌంటర్ ఇస్తున్నాడు. నువ్వులా అయ్యా, మిమ్మల్ని చట్టసభలో కూర్చోబెట్టింది గిందుకేనా, సంపుతందుకేనా? మిమ్మల్ని అసెంబ్లీలో మాట్లాడాలంటే ప్రజల సమస్యల మీద మాట్లాడు, ప్రజలకు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం పథకాలు తీసుకురావాలి, పేదోళ్ళని ఎట్లా బాగుపరచబెట్టాలన్న సోయి లేదు. కానీ ఏముంది వేసేయండి, పీకండి, తీసేయండి, ఇదేనా మీ తడిగా అని ఒక్కటే మన్ను దుమ్ము వస్తున్నారట ఏపీలో ప్రతి ఒక్క జనాలు. ఇక మరి ఇది ఆడబోయి మరి నారచంద్రయ్య చెవులో పడితే మరి నారచంద్రయ్య ఈయనకు బుద్ధి చెప్తాడా, లేకపోతే శబాష్ అని మెచ్చుకుంటాడా అనేది చూద్దాములా. రేపు ఏం మాట్లాడతాడో మరి చంద్రబాబు నాయుడు దీని గురించి. మండలంలో ఇద్దరు దిగండి, మండలంలో ఇద్దరు దిగితే వాళ్ళకే అర్థమవుతుంది తిరగకూడదు సార్. ఒకవేళ మీకు సాధనాలు చెప్పండి, నేను పంపిస్తాను. ఇక వెనుకంగా మోడీ సారు బిర్రు చూసుకొని వాళ్ళను గుమ్మాజాకాని గుంపు కట్టుకొని కూటమి లెక్కసారి పాడైపోను కదా. శిరసన్న వ్యవహారం చేసిండ ఎలక్షన్ల ముందర పెద్ద మనిషి చంద్రబాబు ఆఖరికి వస్తారు కల్లా బీజేపీ వాళ్ళు నడవంగా త్వర పెట్టినట్టే చేస్తున్నారట వ్యవహారం. ఏం జరుగుతుందంటే పాపం కుర్తిలబడ ఎలుకోలగిండు చంద్రబాబు చూడండి. ఓ అమ్మ, మంద బిర్రు చూసుకొని కుక్క మురిగినట్టే ఉందిగా చంద్రబాబు నాయుడు సంగతి. మరి ఏముందిలా ఆనాడు ఎలక్షన్ల ముందర సూపర్ సిక్స్ అని తరంగానే హామీలు జనాల ముందర పెట్టే. ఇప్పుడు జనాలు ఊకుంటారా? ఏమయ్యా చంద్రయ్య, నువ్వు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, మరి ఎట సంగతి ఏంది ఏం కదా, నీ సూపర్ 6 హామీలు ఎటువాయా, ఎందాక వచ్చాయి, అసలు ఏం నడిపిస్తున్నావు అని ఒకటే ఆరాధిసి పొడవబెట్టే వెనుకంగా. మరి ఎట్లా ఏంది ఏం కదా అంటే ఇక చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే బీజేపీతో పొత్తు కూడుతున్నాం కదా, ఇక కేంద్రంలో ఇంతో అంతో మనకు ఇక మరి బీజేపీ కొంచెం ఫండ్ ఇస్తే దాంతోనే రాసుకొని పూసుకొని తిరిగి షెడ్డో పడ్డో వ్యవహారం చేయొచ్చు అన్న ఆశతోటి బీజేపీ మీద ఉన్న ధీమతోటి ఈ రకంగా హామీలు ఇచ్చిండు అనేది ఈ నోట ఆ నోట గుసగుస ఇనపడుతుంది. ఆఖరికి వస్తార కల్లా బీజేపీలు నువ్వుగా సూపర్ 6 హామీలు నువ్వు ఇస్తే నేనెత్తిన భారం మేము మోస్తావా ఏంది అని బీజేపీలు లోపటంగా మోడీ సారు ఇక్కడ వీళ్ళు కొంతమంది అంటున్నారట. వామ్మో ఏం చేయాలి, ఎట చేయాలి, మీరు కష్టకాలంలో ఉంటే నేను మీకు చెయ్యి ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నా, కానీ ఇవాళ నా పచ్చపాటి కింద మీద పచార పోగొట్టుకుంటుంటే పలుకుబడి తగ్గుతుంటే అన్న హామీలను నిలబెట్టుకోక నన్ను
జనాలు తారుమారు చేసి ఏదో మళ్ళా రాద్ధాంతం చేస్తట్టు అని నా బాధ నాకుండి నేను మీకు మొర అయితే మీరు చేస్తున్న ఘనకార్యం ఏంది అని బీజేపీ వాళ్ళను లోపటంగా కడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. వా రే వా చూసిరా ఏం దాకా వచ్చిందో బీజేపీ అని నెత్తి మీద ఎత్తుకుంటే ఆఖరికి వస్తారు కల్లా కూటమిని గది ఇట్ట జరుగుతుందిలా రాజకీయం చల్లకుండా చూడాలి. మరి రేపు మాపు అనుకుంటా. మరి చంద్రబాబు ఇంకెన్నాళ్ళు గడుపుతాడో ఆఖరికి వస్తారు కల్లా ఎలక్షన్లు ఇంకా 2 నెలలు ఉన్నాయి అనగా ఈ హామీలు అమలు చేస్తాడు అనేది కూడా కొంతమంది మేధావులు చర్చించుకుంటున్న ముచ్చట. ఇక మరి ఇట్ట చేస్తాడు ఏం కాదు. ఇప్పటికే సర్కారు సంతకం పెట్టిన శాసకాలం లేక దివాలా తీస్తుంది ఏపీ రాష్ట్రం. ఇక మరి చంద్రబాబు నాయుడు మరి ఏ రకంగా దీన్ని ఆదుకుంటాడు, ఏ రకంగా ఏపీని సాదుకుంటాడు అనేది చూద్దాములా. మారిందయ్యా కాలం మారిందయ్యా, నాటి నేటికి కాలము మారిందయ్యా. హలనాటి మగవాళ్ళు అంచు దోతులు గట్టి అందట్లో గౌరవము నిలిపిండ్రయ్యా. ఈలలోన జనులంతా ఇరుకు లాగులు దొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా. ఇప్పుడు కాలం మారుడు ఏమో కానీ అబ్బరకొండు ఇగో గిది మారిందుల్లా. గిది అంటే ఏందో జర్ర మీరు ఇంటే కానీ అర్థం కాదు. జర్ర ఏంది షట బంగారం అవసరంలో గడప దొక్కినట్టుగా ఇక ఇప్పుడు మరి ఇక దిక్కు దివానా లేని తెలంగాణ రాష్ట్రం నా చేతిలో పెట్టింది జనాలు కాబట్టి ఇక మరి నేను జనాల మాటలను నెగ్గించుకోవాలి, జనాలకు ఇచ్చిన హామీలన్నీ మొత్తం నెరవేర్చుకోవాలి కాబట్టి ఇక మరి తెలంగాణ దివాలా తీస్తుంది అష్టదరిద్రంతో మరి కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ఇక మరి ఈ రకంగా అని అమెరికా ప్రయాణం కట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అక్కడ ఆ కంపెనీలతోని ఈ కంపెనీలతోని పెద్దలతోని అధికారులతోని వాళ్ళతోని వీళ్ళతోని గుమ్మ జక్కాయతోని గుంపు కూడి మీటింగులు పెట్టి ఎట్టుబడి హైదరాబాదు పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్, జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రము ది ఫ్యూచర్ స్టేట్కు పర్యాయపదంగా నిలుస్తుందని సీఎం రేవంత్ కుండ బద్దలు గుడి చెప్పుకొచ్చిందట అబ్బరకొండ. అయితే ఇక రేపటి సంది తెలంగాణ కాదు మనం పిలవవలసింది ది ఫ్యూచర్ స్టేట్ అని పిలవాలట. అంటే తెలంగాణ రూపురేఖలు మారవయ్యా సారు అంటే తెలంగాణ పేరునే మార్చేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబ్బరకొండ. ఇక ఈ కథ నడుస్తుందిలా. మొత్తానికి బీఆర్ఎస్ ఏమంట అంటున్నారో గాలిగా ఈయన గాలిగాలేసి ఇస్తున్నా అనేది మేధావులు చర్చించుకుంటున్న ముచ్చట. ఇక మన కొసకు ఎట్టవుతుందో ఏం పోతుందో కానీ పేరు మాత్రం తెలంగాణ పేరు మాత్రం మార్చుకొని వచ్చిండులా. వస్తాడటనులా అమెరికా నుంచి. బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, దుమ్ము దూలి పానమంతా గాలి దుమ్ము దూలి పానమంతా గాలి. ఇక ఈ రకంగా ఈ శబ్ద కాలుష్యంతో జనాల చెవులు వైరిపోయి కర్ణవేలీరు ఇదైపోతున్నారా అని ఒక్కొక్కరు వర్షాల పడి రోగాల పాలవుతుంటే మన పోకిరీలు ఊకుంటారా? రోడ్ల మీద ఎట్లా చెక్కర్లు కొడతారు. గాళ్ళకు చెక్కు పెట్టిరు పోలీసులు. ఎట్లా ఇగో గిట్లా చదువుర్రా అంటే సందులాలా తిరిగిరు. ఆఖరికి వస్తారకల్లా ఏమైంది పోకిరీలు అయ్యిర్రు, గల్లీల బాట పట్టిర్రు. ఇక ఏమంటే సినిమాలు షికార్లు. ఒక పక్క అయ్యా అమ్మని పేల్పించుడు, ఇస్తావా ఇయ్యవా అని నీ దండం పెట్టి కుత్కె విసుగుడు, గల్ల బట్టి గుంజుడు. ఆఖరికి వస్తారకల్లా రచ్చ రంబోల బజార్ల బరుడు, పంచాది కొట్లాట. ఏంది గందరగోళము? ఎందుకంటే ఇప్పటి తరం యూత్ పోరగాళ్ళు ఏది కావాలంటే అది కొనియాలి. అది కొనిస్తేనే మా డాడీ మంచోడు, మా మమ్మీ మంచిది. లేకపోతే నేను ఎక్కడన్నా పోతా, ఏ రాజ్యమన్నా వెళ్ళిపోతా, ఏడనన్నా బత్తా, నేను సస్తా బత్తా అని కరెంట్ స్తంభం ఎక్కుతా అంటారు. అంటే ఈ రకంగా నడుస్తుంది కాబట్టి పాపం రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసే తల్లిదండ్రులు పోరగాళ్ళు అడిగింది మాత్రం కోనిస్తారులా. నేను కోనిచ్చినాక ఈ కోయిలాగలు ఊకుంటాయా? వాటికి ఇక మరి సైలెన్సర్ బుద్ధి మార్చి పెద్దది అసలేరు కార్తీలో ముసలెద్దులు లెక్క కొట్టినట్టుగా ఇక మరి వానకాలంలో అర్జునుడు ఆ పిడుగు ఎట్ట అన్నది ఒక రకంగా సప్పుడు రావాలని రోడ్ల మీద అందరూ వస్తోళ్ళు పోతోళ్ళు మమ్మల్నే చూడాలని ఈ శబ్ద కాలుష్యంతో జనాలు ఏమైపోయినా ఎట్లయిపోయినా వాళ్ళ పానాల
వాళ్ళతోటి మేము చెలగాట వాడినా ఏం లేదు, కానీ మేము మాత్రం సంతోషంగా ఉండాలన్న ఆ కోరికతోటి గిట్ల ఉరుకుల పెడుతుంటే నల్లగొండ పోలీసులు ఏం చేసిరో ఎరికేనా అనులా ఆ బుడ్డ అటటటటటట దడ అనే ఆ సైలెన్సర్లను ఉడవీకిర్రు. క్లాక్ టవర్ దగ్గర నడి రోడ్డు మీద వేసి రోడ్డు రోలర్తో దొక్కిచ్చిర్రులా. అయితే మళ్ళీ ఈసారి ఇంకోనికి సిగ్గి లజ్జ రావాలని ఇగో గిసోని తతంగా నడుస్తుందిలా దునియా మీద. కానీ నల్లగొండ పోలీసులు శబాష్, మిమ్మల్ని మెచ్చుకొని మెడల మీద వేసుకొని మీకు అవార్డు ఇవ్వాలి పో. ఓ బిడ్డలారా, ఎట్టునే మన జబర్దస్త్ ముచ్చట్టు ముద్దుకున్నాయా? ఇక రేపు కూడా గిదేయాలకు వస్తా. అంతవరకు దాకా మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంట శనార్థి, అందరికీ నమస్తే.